హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో డ్రైవర్ రూమ్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తారండి. నాకైతే ఇంటి లోపల ఇచ్చారనమాట. ఈ రూమ్ లో మేము ఇద్దరం డ్రైవర్లు ఉన్నాము. ఇంకో అతను శ్రీలంక డ్రైవర్, అతను ఇంటికి వెళ్ళినాడు. ఇంకో 1 month లో వస్తాడు మళ్ళీ రిటర్న్. వచ్చేసి దిరిజు బీరువా మాదిరి నా బట్టలన్నీ పెట్టుకునేదానికి ఇది ఒకటి. ఒకప్పుడు నా రూమ్ అయితే బయట ఉండింది. రూమ్ లో వాటర్ గారుతా చాలా ఘోరంగా ఉంది. ఈ మధ్య మా బాస్ అయితే ఈ రూమ్ కట్టించాడు నాకు లోపల. ఇది వచ్చేసి వేడి నీళ్ళు కంచుకునేదానికి, చాయ్ కాఫీ పాడు పెట్టుకునేదానికి. ఇంకా కింద మన పర్ఫ్యూమ్స్ అంట ఇవి అవి ఉన్నాయి. ఇంకా మనం అన్నము పాడు ఏమైనా తినాలన్నా ఇక్కడే కింద కూర్చొని తినాలి. అండ్ బట్టలు ఐరన్ చేసుకోవాలంటే బెడ్ మీద కూర్చొని ఐరన్ చేసుకోవాలి. ఇంకా కింద సామాన్లన్నీ సూట్ కేసు ఇవి అయి ఉన్నాయి. ఆ డోర్ ఓపెన్ చేసి బయటికి పార్కింగ్ అనమాట. అక్కడ వచ్చేసి దివానియా. ఇంకా ఆ డోర్ దాటి లోపల పోకూడదు, అది ఇంట్లోకి దారి. ఇంకో డోర్ కూడా ఉండదు అటు సైడ్. ఇంక ఇటు సైడ్ వచ్చేసి నాకు ఇచ్చిన బాత్రూమ్ ఇది. నాకు ఒక్కనికే కాదు, దివానియాలో ఎవరైనా వచ్చినా కానీ ఇదే యూజ్ చేసుకుంటారు. కొంతమంది డ్రైవర్లకు స్టెప్స్ కింద రూమ్స్, ఇంకా కొంతమంది డ్రైవర్లకు అయితే బండి మాదిరి వచ్చి రేకులతో డబ్బా రూమ్లు ఉంటాయి. నేను ఉండే సందులో వచ్చేసి ఇక్కడ ఒక రూము, ఇక్కడ ఒక రూము, ఇంకా ఇక్కడ ఒక రూము, 3 రూములు ఉన్నాయి రేకులతో. రూమ్లలో ఎలా ఉంటుందో ఇంకో రోజు వీడియో పెడతా, ఫుల్ వీడియో. కువైట్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్.